వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన అంతర్గా మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గీట్ల శంకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుర్ర నూకరాజు. మానుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో అక్టోబర్ 5న తన ప్రేమగల చేతుల నైపుణ్యమను ఆధ్యాత్మిక పుస్తక విడుదల. నిర్వాహకుల వెల్లడి. కన్న కొడుకులు పట్టించుకోవడం లేదని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డ వృద్ధురాలు. కౌన్సిలింగ్ చేసి మేమున్నామని భరోసా కల్పించిన గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా దుర్గామాత నిమజ్జన వేడుకలు. అంతర్గా మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గీట్ల శంకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుర్ర నూకరాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన శంకర్ రెడ్డి, నూకరాజులకు శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే కాక రానున్న పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మడ్డి వెంకటేష్ గౌడ్, కాంపెల్లి సంతోష్లతో పాటు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, నాయకులు దిటి బాలరాజు, మారెల్లి రాజిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మానుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో అక్టోబర్ 5న మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీ గోదావరి ఫంక్షన్ హాల్లో తన ప్రేమగల చేతుల నైపుణ్యం అను ఆధ్యాత్మిక పుస్తక విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు జె తిరుపతి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని మనుజ్యోతి ఆశ్రమం నుండి పలు ప్రాంతాల్లో, పలు రాష్ట్రాల్లో ఒకే దేవుడు, ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని భారతదేశమంతా చాటి చెప్పడం జరుగుతుందని తెలిపారు. ఈ పుస్తక ఆవిష్కరణకు ఓదెల మండలం మడక గ్రామంకు చెందిన ఆవుల ముత్తయ్య, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, డీజీఎం రవికుమార్లు పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయనున్నారని తెలిపారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి దివ్య సముఖమున అక్టోబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి గోదావరి ఫంక్షన్ హాల్, నస్పూర్ కాలనీ, మంచిర్యాల నందు అమృత మంజరి భాగం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అను ఆధ్యాత్మిక పుస్తక విడుదల కార్యక్రమం జరుగుతున్నది. తమిళనాడు నందున్న తిరునెల్వేలి జిల్లాలో ఉన్న ఈ మనజ్యోతి ఆశ్రమం నుండి పలు ప్రాంతములలో, పలు రాష్ట్రములలో ఒకే దేవుడు, ఒకే దేశము అనే సిద్ధాంతమును భారతదేశం అంతటా చాటి చెప్పుచు మన దేశ సామాజిక ప్రగతికి, మన రాష్ట్ర అభివృద్ధికి, దేశ ప్రజలందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయుటకు మనజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక సమావేశంకు ముఖ్య అతిథులుగా భగవద్గీత అంతరార్థ ప్రబోధిక్ శ్రీ ఆవుల ముత్తయ్య గారు, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక నుంచి శ్రీ ఆవుల ముత్తయ్య గారు వస్తున్నారు. ఆ తర్వాత శ్రీరాంపూర్ డివిజన్ జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారు మరియు డీజీఎం జి రవికుమార్ గారు వస్తున్నారు. ఆ తర్వాత మంచిర్యాల గోదావరికని నుంచి పలు భక్తులు కూడా కలుసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా దీనికి సంబంధించిన వివరములను మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచుటకు మీరు మీ పత్రికల నుండి మీ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, రిపోర్టర్స్ని పంపించి మీ ఈ కార్యక్రమాలు జయప్రదంగా జరగడానికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా కోరుచున్నాం. ఈ మీడియా సమావేశంలో శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన కేంద్రం సభ్యులు రవికుమార్, శ్రీనివాస్, వేముల మల్లేశం, చంద్రమౌళి, మలయాళ నిత్యానందం, రాయమల్లు, కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. కన్న కొడుకులు పట్టించుకోవడం లేదని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డ వృద్ధురాలికి గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి కౌన్సిలింగ్ చేసి మేమున్నామని భరోసా కల్పించారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ నగర్కు చెందిన వృద్ధురాలు తన పిల్లలు పట్టించుకోవడం లేదని, వాళ్లకు తాను భారంగా ఉండడం ఎందుకని మనస్తాపం చెంది గోదావరి నదిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం సాయంత్రం ఆటో ఎక్కి డ్రైవర్కి గోదావరి నది వద్దకు వెళ్ళాలి, నేను చనిపోతా అని తెలపగా ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురాగా రిసెప్షన్ సిబ్బంది వృద్ధురాలను సిఐ ఇంద్రసేనారెడ్డికి కల్పించారు. వృద్ధురాలతో మాట్లాడిన సిఐ, నీకు మేమున్నాం, నీ పిల్లలు పట్టించుకోకపోయినా మాతో ఉంచుకుంటాం, చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదని చెప్పి విఠల్ నగర్ ప్రాంతంలోని ఒక ప్రజా ప్రతినిధితో మాట్లాడి వాళ్ళ ఇల్లు, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని ఎస్ఐ అనూషాను, బ్లూ కోట్స్ సిబ్బందిని పంపించి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్ గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. బ్యాక్ టు న్యూస్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం రాత్రి దుర్గామాత నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మండపాల్లో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారు ఈసారి 11 రోజుల పాటు భక్తుల నుండి నిత్య పూజలు అందుకున్న అమ్మవారు శుక్రవారం రాత్రి శోభాయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు గోదావరిఖని కాకతీయ నగర్లో పెద్ద ఎత్తున దుర్గామాతల శోభాయాత్రలో మహిళలు పాల్గొన్నారు. శాంభవి యూత్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు పూజలు అందుకున్న అమ్మవారిని గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా శోభాయాత్రలో మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొని నృత్యాలు చేస్తూ దుర్గామాతను నిమజ్జనానికి తరలించారు. అలాగే రమేష్ నగర్లో గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారిని భక్తుల సద్దడి నడుమ బ్యాండ్ బాజాలతో హుషారైన స్టెప్పులతో అమ్మవారిని శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు. కాగా శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. బిడ్డలున్న అమ్మ కంటిలోన వెలుగు
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీలో చేరిన అంతర్గా మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గీట్ల శంకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుర్ర నూకరాజు. మానుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో అక్టోబర్ 5న తన ప్రేమగల చేతుల నైపుణ్యమను ఆధ్యాత్మిక పుస్తక విడుదల, నిర్వాహకుల వెల్లడి. కన్న కొడుకులు పట్టించుకోవడం లేదని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డ వృద్ధురాలు, కౌన్సిలింగ్ చేసి మేమున్నామని భరోసా కల్పించిన గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా దుర్గామాత నిమజ్జన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.